రే అది ఏడబెట్టు. మళ్ళీ నేను లేచిపోవాలా దానికోసము. నీ చేతిలో ఉండవు కదా ఇప్పుడు చేతిలో, నీకు వాత పెడతా. అంటే అన్లోడ్ చేసి వస్తా అంటే అన్నం తినొస్తావా? అన్లోడ్. ఓహో, అన్లోడ్ అంటే అలా నచ్చుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏంటంటమా? ఇట్లా అంటున్నాడు వాడు. రే నువ్వేంద్రా చూసొస్తాను ముక్తానవు. రే రే మౌర్య, నేను చూసి రమ్మంటే నువ్వేంద్ర అట్లా ముక్కి ముక్కి చేస్తానవు? బయటికి రారా, తొందరగా రా. నా బాత్రూమ్ ఈ పొద్దున్న గబ్బులు వేసిపోయి నేను ఎట్లా పనుకోలేరా నాయన. రాత్రి కాడ ఫ్రెష్ కూడా చేయలేదు రా, గుద్దులన్నీ పిల్లోళ్ళు కదా. వీడు అట్లా చేసి ఇట్లా చేసి తెస్తానాడే. ఎన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మో. ఏరా సక్సెసా? సూపర్. చాలా ఇంత ఇంకరుంతే కాదు. చాలురా, వాసన చూడు. కంపకు వస్తుంది కదా. మనకి పర్ఫ్యూమ్ చూపిరా. స్మెల్ పర్ఫ్యూమ్ చూడు, స్మెల్ చూడు, వాసన చూడు. అట్లా ఓపెన్ చేయొద్దు, డైరెక్ట్ చూడు స్మెల్. గట్టి పీల్స్ చూడు. ఏందన్నా పేడ వాసన వస్తుంది. మేడం ఒక్కటి ఏంద్రా ఆడలేడా ఆడొస్తాను. ఏమది? మా అమ్మ పొద్దున్నే పూజ చేసిందే, స్వీట్ చేసింది. స్వీట్ పూల పొంగల్. స్వీట్ పొంగల్. దీపం పెట్టినాక కాళ్ళు గడుపుకుని దీపం పెట్టినాక తింటా. ఆ టేబుల్ పైన పెట్టి వస్తాడులే కూర్చోంగా. ఏం తిన్నారు మధ్యాహ్నం? అండి ఈరోజు ఫంక్షన్ పోయింటి, వేరే వాళ్ళు తెలిసినారు మా తెలిసిన వాళ్ళు. బిర్యానీ, అబ్బా వెజ్ బిర్యానీ, స్వీట్లు, పొంగలు, అమ్మ చెప్పకూడదు. చాలా వెరైటీ వంటకాలు. కలర్ రైస్, చికెన్, మటన్, మళ్ళీ అన్ని వెరైటీలు ఉంటే కనీసం మా అమ్మకి ఒక స్వీట్ ఇంత తెచ్చి శనివారం నాన్ వెజ్ ముట్టను అన్నాగా రేపటికి పెట్టుకుంటుంది కదా. గురువారము శనివారం నేను ఎట్టి పరిస్థితిలో ముట్టాను. ఏమిరా మౌర్య, ఎగ్జామ్స్ ఉన్నాయా? బాగా రాసినావా? ఇంకా రేపు ఉంది. రేపెట్టుంటుందిరా సండేలే. నాకే మస్కా కొట్టిస్తావు కదరా. ఏందనుకుంటున్నారా మా అమ్మాయి అంటే? ఇప్పుడు కూడా ఎగ్జామ్ అని నాకు డౌటే. పోయిట్రా ఇంతకు స్కూల్కి పోలేదా? మళ్ళీ ఎగ్జామ్ అని చెప్తావు కదా. తిన్నారా అండి మధ్యాహ్నం? మీరేం ఎక్కడ పోయింట్రా? ఫంక్షన్ పోయింట్రా? బాగా రకరకాలు తినొస్తుంది. ఇంకా నువ్వైతే ఇంకా కుమ్మింటావులే వేసి. బాగా చేసినానండి కొంచెం. మళ్ళా గిన్నె ఎత్తబెంటివా, క్యారీ ఎత్తబెంటివారా? ఎత్తుకొచ్చుకుంటు కవర్లో వేసుకొచ్చుకుంటున్నా. కవర్లోకి వేసుకొని రాను. మా అమ్మ పేరు చెప్తావా? నేనే అట్లా పైన మా రాధిక ఆంటీకి, ఇక్కడ విష్ణుకి పద్దాక కానీ ఇట్లా పెట్టుకొని పోయినా బాగా దండిగా ఇచ్చింటారులే. యాక్చువల్గా మా అమ్మకి ఒక్కటి చెప్పింటే ఇంకా ఎక్కువ వచ్చు. ఆంటీ బాత్రూమ్ పోతానండి. ఇప్పుడు కదరంగా ఇంట్లోకి వస్తావు. ఏమి ఇంట్లో బాత్రూమ్ లేదా? అర్జెంట్ ఇద్దాను అంటే పోతాం. ఓ ఈడ వంట రూమ్ లో ఉంది బాత్రూమ్. వంట రూమ్ లో ఎందుకు ఉంటుంది? ఆడ బెడ్రూమ్ లో ఉందిలే. నా కొడుకున్నట్లున్నాడు వీడు. రే వాకిలు వేసుకో, మళ్ళా ఓపెన్ లో పెట్టుకుంటేవు స్మెల్ వస్తుంది. మా అమ్మకి క్లీన్ ఉండాల, చాలా నచ్చదు. ఏం చేస్తారు? బాత్రూమే చేస్తారు ఎవరైనా కానీ. బాత్రూమ్ అంటే గలీజే కదా. అంతేగా. వీడేంది ఇంతసేపు పోయినాడు? ఏమిరా అదేమన్నా బెడ్రూమ్ అనుకుంటువారా? బాత్రూమ్ లో అంతసేపు ఉన్న వాడే.
రేపేం రా మళ్ళా సండే స్పెషల్ రేపు ఇంకా స్పెషల్ ఇంట్లోనా మటనా చికెనా? రెండు. నీకు బిర్యానీ ఇష్టమా పులుసు ఇష్టమా? నాకు బిర్యానీనే ఇష్టం. అవునా? వాడికి మౌర్యగానికి వాడు అన్నీ తింటాడు. ఆల్రౌండరా వాడు? అన్నీ. అమ్మలాగా ఎవరిలాగా? అర్థం కాదండి. ఎవరిలాగా? మా అవ్వలాగా అంటాను. అవ్వాలాగా. మీ అవ్వ ఎవరు? నాయన వాళ్ళమ్మా అన్నీ తింటుంది కదా. మా అత్త అట్లా తింటుంది. ఓన్లీ మటన్ ఒక్కటే తింటుంది. అట్లా చికెన్ ఎగ్ అట్లా చేపలు ఏం తిందా. మటన్ మాత్రమే తింటుంది. వాడేంది బుడుక్సు ఇంతసేపు పోయినాడు బాత్రూమ్. రే మౌర్య, బాత్రూంలో ఏమైనా వెళ్తానవా లేకుంటే ఏమన్నా ఏం చేసుకుంటానవలే? అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. నేను పాస్ పోయినాడేమో అనుకున్నా. లేదు లేదు లేదు. తొందర రారా. ఏం ఏం మళ్ళీ ఇప్పుడు నువ్వా? అంతేగా అంటాన్ని కడుపులో గుడుగుడా అంటానండి. ఇద్దరు సొమ్ము నిద్దరు సేటని తినొచ్చినారేమో కదా. అంతే అండి. అదే తొందర రారా. అదేమో చెప్తారు, ఫ్రీగా వస్తే ఫెనాయిల్ కూడా తాగుతారు అన్నట్లుంది మీది. ఫెనాయిల్ ఎట్లా తాగుతారులేండి. అట్లే ఉంది ఇప్పుడు, రకరకాల వెరైటీస్ అన్ని పెట్టినారని నున్నగా లోడ్ చేసుకొని వచ్చినారేమో ఇప్పుడు. లోడ్ అండి. మళ్ళీ తొందరగా అన్లోడ్ అన్నా చేసేసుకోండి రా. రే మరే తొందర రారా. నింటికి పిలిచిపోప్ప. దాటికి ఆడికి పిలుచుకొని పో. ఎందుకు? ఆడు చేస్తారు బిరిబిర. మామూలేమా, అది కాలకృత్యాలు అన్నాక చెప్పొస్తాయా ఏమైనా? వచ్చినప్పుడు ఆడుంటే ఆడ పోవాలి అంతే. నేను ఆడే పోయిపోతా, నేను ఈడే పోయిపోతా అంటే ఒప్పుకుంటుందని బాడీ. కొన్ని కొన్ని చూసి చూన్నట్లు ఉండాల. ఇంకా ఉండు లేప్ప నువ్వు ఇంకా మరి. ఏంద్రా ఇంతసేపు ఆరా. రే చేతులంతా గలీజుంది, దీన్ని తుడుచుకో. తుడిచమ్మను పళ్ళని పళ్ళని రాలిపోతాయి. నీడు కొట్టొచ్చినావా? మామూలుగా వచ్చేటప్పుడు అంతా సీరియల్ చూస్తుంటారు కదా. నువ్వు సీరియల్ చూసే వచ్చే టైంకి వస్తే చూస్తా అంటాను, లేని టైంకి వస్తే నేనేం చూస్తా. రే యాడికి రే అది ఏడబెట్టు, మళ్ళీ నేను లేచిపోవాలా దానికోసము. నీ చేతిలో ఉండవు కదా ఇప్పుడు, చేతిలో నీకు వాత పెడతా. అంటే అన్లోడ్ చేసి వస్తా అండి. అన్నం తినొస్తావా? అన్లోడ్ అన్లోడ్. ఓహో, అన్లోడ్ అంటే అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. ఏందంటమా ఇట్లా అంటున్నాడు వాడు. రే నువ్వు కూడా దీనికైనా వచ్చింది అది. నాయన దూరం ఉండు. అయ్యయ్యో, ఏం చేసినావు? ఏంది అన్లోడ్లే? ఏం లేదు, మీ ఇంట్లో ఇక్కడ వచ్చి అన్ని చేసుకుంటూ కూర్చున్నారు. ఓనేలేమో పిల్లోళ్ళు. పోరా పో, చూసుకొని వచ్చేలేదా? పోయిస్తానండి. పోయిరా పో. తోడుకి ఏమైనా కావాలంటే పిలుచుకొని పో. ఎవరు నిన్ను కాదు, వాన్ని. రేయ్ ఏజ్ వాడు చెప్పేకి నువ్వు ఏం సన్న పిల్లడా వాడు? ఏమైనా ఇంకా బాత్రూమ్లోకి పోయేటప్పుడు కూడా పిలుచుకొని పోయాక అంతేగా. మేఘాలు చూడు. అదే మళ్ళీ చెప్తాను. ఏమనే చెప్తాను. మళ్ళీ మేఘాలు చూడు అంటావే. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఏమైంది? అక్కడ చూడరా వాడు ఎట్లా మూలు. ఏందిరే బే ఏం ఆడ ఏం రాడు. మూలుగుతున్నాడు వాడు. ఆడొస్తుంది సౌండ్. విను. మొయ్యో ఏందిరా మీరు ఇంట్లో ఇట్లా చేస్తారా? నాకేం రాలేదే. చిచ్చి చిచ్చి వామిటింగ్ చేసుకుంటానాడేమో. వామిటింగ్ పాడరే ఆ ముక్కులు, వామిటింగ్ ముక్కులా ఏమన్నా? అవునే, ఏంది మా ముక్కుతానట్లే మా పాపం. ముక్కితే కూడా అట్లా మాట్లాడచ్చా నువ్వు? ఏంది ముక్కుడు రా అంతగా? ఎందుకు తిని సావాలరా రాకున్నట్లు అంతగా? మామూలే, ముక్కి ముక్కి. అప్పట్లో నువ్వు తినలేదా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పోయాను చూడు పోలే. నమస్కారమైన నా బాత్రూమ్ కాదు, నేను చూడను. అబ్బా ఇది ఎంత బాగుందిరా నీ శానితనము. ఏమే నా బాత్రూమ్ కాదు, నేను చూడను. అబ్బా మెడలు తిరుగుతాయి కదా. కొడుకురా నువ్వు. అట్లా కాదు బుడుక్సు. మళ్ళీ ఈడెందుకు పోనిచ్చాడే? మీ ఇంట్లో పోనిచ్చుకొని రాలా? అదేంది ప్రసాదమా? అదేంది నీకు తెచ్చింది స్వీట్? నాకేం తెచ్చిరా? తెచ్చి గబ్బంతది పెట్టుకోమంటారా? రే రాలే, సొమ్ము పట్టుకొని బయట పోదురండి మీరు. అయ్యా
రే పిలుచుకోలే, పిలుచుపా. ఫుల్ అన్లోడ్ అయిపోయిందండి. ఫు, ఏంద్రా అంత చందగా? ఫుల్ అన్లోడ్ అయిపోయింది. నాకు వాసన వచ్చినట్లుంది మీ దగ్గర. ఏం రాలేదే. కాదురా, ఏంద్రా అట్లా ముక్కుతాను భయంకరంగా? వీటి నుంచి ధర్మారాన్ని తినపడుతుంది నీ ముక్కులు. వినపడుతుంది. ఏందంత భయంకరంగా? ఫైల్స్ ఉంటాయి అంటే నీకు కూడా ఉంది ఫైల్స్ మా అమ్మలాగా. నాకెందుకుంటాలే, కొట్టినానంటే చూడు మెడకాయ ఎడుగుతుంది. అట్లా ముక్కుందని అంత భయంకరంగా నీ కడుపు వస్తాయి బయటికి. వద్దులేరా, నువ్వు దొడ్డికి పోయినావు కానీ వచ్చేసారా. రే ముట్టద్దా, మీకేమన్నా అంటే ఇప్పుడు బయట చెంగు పట్టుకొని పోండి, మా బాత్రూంలో పోతండి. నాయన ఎంత గొప్ప. రే చూసి రాపోరు అట్లా. ఎవరిని? బాత్రూమ్ చూసి రాపోరు అట్లా. ఏ అట్లే ఉంటుందిలే, బాత్రూమ్ ఏమైంటుంది. ఒకసారి పోయిరా పోరా, లేరా? విన్నురా నా మాట, లే. నువ్వే కదరా పోనీలు అంటే నేను గమ్మనున్నాను, లేదంటే నేను ఎవరిని పంపిన నా బాత్రూమ్ లేకట్లా. పో లేయిలే పోయేస్తా. ఏ నువ్వేమన్నా తాగినావా? మందుగిని పోసుకున్నావా? అట్లా చేస్తావు ఉమాదం నా కొడుకు. లేయే. లేస్తామ్మా, లేస్తా. అంటే నేను చేసేస్తానండి. ఏ నీకు మళ్ళీ వస్తుందా ఏం గతి? అంతేగా యాక్టింగ్ చేస్తావు నువ్వు. చూసిరా పురా. లే నువ్వు బాత్రూంలో గిన పోయినావు అనుకో, ఆడే ఈడ్చి కొడతా. చూసాడు బాగా. ఏమైంది? ఏందిరా అది? ఏమైంది? ఏందిరా వీళ్ళు ఇంత అద్భుతమానంగా ఎంత చండాలమైన తిండి తిన్నారా వీళ్ళు? ఏం తిండిమా? ఏంద్రా వాళ్ళకి దొడ్డికి రాక అట్లా చేస్తున్నారా? ఏం గతి వాళ్ళు అట్లా అంత భయంకరంగా మూలుగుతున్నారు, ముక్కుతున్నారు. చూడరా నాయన రోజుకి చండాలమైన నా కొడుకులు నాయన. వీళ్ళకి కడుపు నువ్వేంద్రా చూసొస్తాను ముక్తానవు. నేను చూసి రమ్మంటే నువ్వేంద్ర అట్లా ముక్కి ముక్కి చేస్తానవు? బయటికి రారా, తొందరగా రా. నా బాత్రూమ్ ఈ పొద్దు గబ్బులు వేసిపోయి నేను ఎట్లా పనుకోలేరా నాయన రాత్రి కాడ. నా కొడుకు రాలే అయ్యా, ఆ రూమ్ లేకపోతానే కంపు కొట్టాను. ఏందా తీసుకొని పెట్టుకోండి మట్టి సగం చెప్పు. ఏందిరా ఎత్తి మాట్లాడు. బాగా అన్లోడ్ అయిందన్నా. మంచిదే కదా, ఇంకేం పో. నా ఇంటికి వచ్చి నా ఇల్లు గబ్బులు ఎత్తుకున్నా. పుణ్యం పో, పుణ్యము. నేనెందుకు పోతాంగా? పుణ్యం పుణ్యము. నేను చచ్చిపోతా, మీరు ఇడు కూర్చుంటే నేను భరించలేక. పిల్లోళ్ళు దైవంతో సమానము. సింగనాథంతో సమానమేం కాదు. నీ ఇంటికి వచ్చి దొడ్డేలు పోయినారంటే నీకు పుణ్యంతో పుణ్యం. గబ్బు నా కొడక, గబ్బు కుత్తలు పోయొద్దు. ఏవర్సి నా కొడక, పో పోయి రాపోలే చూసి రాపో. నాకు వీళ్ళేం కడుపులు నాయన, వీళ్ళ కడుపులు కులిపోయినట్లున్నాయి లోపల. అట్లేముండదు, పిల్లలు కదా. ఉరికే ఉండప్ప, అంత భయంకరంగా ముఖ్య వాళ్ళని నేను ఎవరిని చూడలే. దైవంతో సమానం. ఏంది నీకు మెంటలాలే? ఏమే మెంటల్ ఏం ఏం నువ్వు ఎట్లా పో, నేను చూసి వస్తాను. నీకు కూడా వస్తుందా? నాకెందుకు వస్తుంది వాని అమ్మ దేవుడా నాయన. ఏమ్మా బాగుందా? బా ఏమైంది? భయంకరంగా ఏందిరా వాడు ఫ్రెష్ కూడా చేయలేదురా, గుద్దులు గుద్దులన్నీ పిల్లోళ్ళు కదా. ఇచ్చితంతా నా కొడుక. పిల్లలు పిల్లలు మాటి మాటి పిల్లలు అన్నామంటే వాళ్ళు ఏమన్నా సంటి పాలు తాగే పిల్లలా? గాడిద లెక్కున్నారు. పోతూ ఏంలే అట్లా గబ్బులు ఏమొచ్చారు? చేద్దాం నా దగ్గర. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలరా మీరు. ఏంలే నేను పైకాన్ దొడ్లు అనుకున్నావా? మన ఆడ ఏమి దొడ్లలో దిబ్బల్లో దొడ్లలో ఎరుగొచ్చినట్లే మీరు. మరి మాట్లాడినావంటే నీ తలకాయ పగల కొడతా. కూర్చో, నాకు కోపం తెప్పించద్దు. ఏంలే అట్లా గబ్బు లేపినారు బాత్రూమ్. పోయి కడగండిలే, పోయి కడగండి. అన్నీ ఉన్నాయి కడగండి. కడగమని చెప్పులే.
నా కోపం తెప్పించద్దు. లేదు లేదు లేదు. ఎంత గబ్బు లేపిన ఏం లే, గొద్దులు పెట్టొస్తారా మీరు మనుషుల గాడిదలా? పోరా కడుగు పోరా, పోరా రే కడుగు పోరా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. రే బా నీట్గా కడగండిరా. సరేనా. ఏం అంత వాసన వస్తుంది? అయినా నా చేత తిరిగిపోయా నాకు. అయ్యో బాబీ ఆడా ఏమైంది బా? ఎందుకు తీసుకొచ్చినవరా ముద్రస్ట్ నా కొడుకా? నాకేం తెలుసు నీకు స్వీట్ ఇచ్చేకొస్తే. స్వీట్ తింటే ఏంటి భయంకరంగా ముక్కుతాన్నారు. అన్నాదమ్ములు కదా, ఏమైనా బాత్రూమ్ లే పోలే నువ్వు పో. నా కొడుక ఏ బాబిగా పిలుచుకురావాలి. మీరు క్లీన్ చేసి వస్తే శబ్దాలు రావాలి కానీ ముక్కులు ఎందుకు వస్తాను అట్లా ముక్కుతాన్నారు మీరు. మా నీట్గా ఉంది ఇప్పుడు, మొత్తం నీట్గా ఉంది ఇప్పుడు. కాళ్ళంటే నువ్వు చూసొస్తానంటే ఒకసారి చూసిరా. చేత కాలేనైనా సరేలే చూస్తాను కడుపులో. సర్లేరా పోదాంపా. కూర్చోండి. క్లీనా? ఏందిరా ఏమిరా అది? ఏమైంది? బాత్రూమ్ అది ఏమన్నా? నా జీవితంలో నేను ఎందుకు అడిగినారా? గొద్దులు ఎదుగుచ్చి మీకు ఇంట్లో బాత్రూమ్లు ఉన్నాయా? బయట చొమ్ము పట్టుకొని పోతారా మీరు? మాట ఉండో బాత్రూమ్ లో పోతారా బయలులేక పోతారా మీరు? మా నేను చెప్తున్నా బుడుక్స్, బయలులేకి పోయి పిల్లలు అన్నాక 1 ఎకరా 2 ఎకరాలు తడుపుతారు. ఏంది తడుపుతారు? ఎకరాలు ఏంది తడుపుతారు? కూర్చోలే ఏం అవుతారు మానేకే? ఏంలే బస్ స్టాండ్లలో కూడా సినిమా థియేటర్లో కూడా ఉండవు. అంత కంపు కొడుతున్నాయి, అంత వాసన వస్తుంది, కడుపులో పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. కడుపులో ఇలా మీరు ఏం తిని వచ్చినారులే? ఎట్లా ఏం చేసినారా మీరు? ఏం చేసి వచ్చినారా బాత్రూమ్ లో? ఏం చేస్తారమ్మా మన పిల్లలు? ఏరుగుతారు. వాడేది పొద్దాంకులో ఉరికే కూర్చోమన్నా అన్లోడ్ చేసుకుంటాడంట. అంతేగా. ఏంది బాబీ అట్లా కూర్చుంటారా బాబీ? నన్ను ఏందిరా నోరెత్తనీయకుండా వాడు అట్లా చేస్తున్నాడు? నువ్వు చెప్పురా. మనకి పాపం వాడైనా ఏం తట్టుకుంటాడు? అర్జెంట్ అయినట్లుంది. అట్లా వస్తే మీ ఇంటికి పో, లేదంటే వాళ్ళ ఇంటికి పో. మహా మా ఇంట్లో వద్దురా, వాళ్ళ ఇంట్లో ఈడే నచ్చిందంట. ఎంత బాగుందా పని ఇది? అట్లా కాదు వాడు కాదురా. బస్ స్టాండ్లలో కూడా ఇంత కంపు, సినిమా థియేటర్లో బస్ స్టాండ్లలో కూడా రావురా ఇంత కంపు. అంత కంపు కొడుతుంది. ఏం తిని వచ్చినారా? మీ కడుపులో ఏమున్నాయిరా? మీ కడుపులో ఏమైనా కుళ్ళిపోయినాయా? అవతారం పడద్దు అని ఇప్పుడే చెప్పినా నేను. నా దగ్గర ఎప్పుడే నేను పిచ్చి కోపంలో ఉన్నాను. ఎప్పుడు పడిందిలా నీకు ఏటు పడితే తెలుస్తుంది నా ఏటు నీకే. గమ్మును కూర్చో. ఏం గట్ట చేసినారు? ఫస్ట్ కడిగిచ్చి పిలుచుకొని పో. తడిచిపోతావు లే, కంపు కొడుతుంది. బస్ స్టాండ్లో సినిమా థియేటర్లో కూడా ఉండవు, అంత కంపు కొడుతుంది. బాత్రూమ్ అంతా నాశనం చేయించినావు వదరా ముద్రష్టి నా కొడక. నీ ఇంటికి పిలిచిపోవాల్సిందిరా. మెడికల్ ఎక్కలేరంట పిల్లలు. వాళ్ళే ముసలినా కొడుకులా? అట్లా కాళ్ళు చేతులు లేవా? అంతేగా. మీలో నీట్గా ఉండాలా? మా నాది మటుకు పాడైపోలేదు. పోదాం పరా. మా ఇంటికి పోయి ఎరుగుతారా? మీ ఇంటికి పోయి ఎరుగుతారా? ఈడే ఎరుగుతారా? ఈడంతా అయిపోయింది కదా, ఇంకేంది? ఈడే నచ్చిందంట. నీది బాత్రూమ్ పెద్దగా ఉందంట, కలర్ఫుల్గా ఉందంట. బాత్రూమ్ లో ఎట్లా కలర్ఫుల్ ఉంటుందిలే. నేను ఏమన్నా అట్లా డెకరేషన్ చేసి పెట్టినానా? సర్లే ఈ పంచాయతీ అంతా ఎందుకు, పోయి సాయంత్రం అయింది. ఉండండి పోతండి. ఎట్లా పోతారు? సర్లే బాత్రూమ్ లేకంటే ఎట్లా పోతారు? అది మనుషులు ఎరిగిందే వాసన కాదు. అది నీకెట్లా తెలుసు? ఏందో కంపు, పాడు కంపు, చండాలమైన కంపు కొడుతుంది. అది ఏందో నాకు తెలిసి తీరాలి. తెలిసి తీరాలా. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే నీకు నేను తెలిసే తీరేలాగే చేస్తా. కళ్ళు మూసుకోవాలి. చెప్తా మూసుకో. సర్ప్రైజా లేకుంటే నాకేమైనా గిఫ్ట్లు ఇస్తాను? ఇందాక ఏం చెప్పినా అదైతే మనుషులు ఎరిగిన వాసన కాదు. అది ఏ పందులు ఎరిగిన, కుక్కులు ఎరిగిన వాసన వస్తుంది బాత్రూమ్ అంతా. నా వల్ల ఇంకొకసారి నోరెత్తి
తినాలి అనుకో, కడుపు నిండా గుద్దుతే అట్లా నీకు నిక్కర్లే వద్దు మా ఈడే ఎరుగుతాడు మళ్ళా సోఫా సెట్ అంతా గబ్బ అయిపోతుంది. అట్లాగా చెప్తాను. పూత కూర్చున్నావంటే నువ్వు లేదులే పైసా ఎట్లా పోతారు? మామూలుగా ఇట్లా ఈ రూట్ లో పోతాం. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఏంది చెప్పాలా? నాకు తెలియల్లా ఏం చేస్తారు. సరే వాని జోబీతో చేయి పెట్టకోకుండా స్మెల్ చూడు, దగ్గరికి పోయి స్మెల్ చూడు. వాని జోబీ దగ్గరికి పోయి ఇంకా దగ్గరికి నీట్గా చూడు, తెలుస్తుంది నీకు. అది ఇచ్చేసి పెట్టుకుంటుంది. వాడు ఇదో శాంపుల్, డాక్టర్ శాంపుల్ తీసుకోమన్నాడంట. అది శాంపుల్ చూపిస్తామండి. లేదులే కానీ ఈడ కుక్కలేరు గిండేది కొంత వేసుకొని దాంట్లోకి ఆడ బాత్రూంలో జల్లినాడు. ఎట్లా ముడతారులేరా? పేడ లేదు, పేడ ఏం చేస్తారు? బాత్రూంలోకి వేసినారు. అదే మీరు వేసింది, అదే నా కంపు కొడుతుంది. పేడేం వాసన ఇట్లా పని చేసినారు మీరు. ఏమంటే వీడైతే డుర్రుకి పోయినాడు, దాంట్లోకి పేడ వేసుకుని పోయినాడంట వీడు. నిజంగా పోలే కదా? పోయినామంటే పోయినామంటాడు, నువ్వు పోలే అంట. వాడు పోలేదు, వీడు పోయినాడంట. నిజమా? కడుగు పోరా నువ్వు? పోలేదు, అట్లయితే కడగల్లా పోలేదు. నువ్వేంది భలే సపోర్ట్ చేస్తావు. అట్లా కాదు, ఇక్కడ మాట అంటే గుర్తులే పూలు చెప్తావు. నువ్వు కూర్చోలే, కొట్టినానంటే ఎగిరిపోతావు నా కొడుక నువ్వు. లేదు మైదానం లేకే ఎవరూ పోలేదు, వీడొక్కడు ఏదో నార్మల్గా పోయినాడు. దాంట్లోకి రోంత ప్యాడ్ వేసినారు అంతే, అంతకుమించి ఏం లేదు. చూడు మేఘాలు చూడు, మూసుకుంటాను. ధన్యవాదాలు అమ్మయ్యా. నీకు నమస్కారం నాయనా. ఇంకొకసారి పని చేసి కూర్చున్నాయమ్మా నీకే మౌరగానే కూర్చొని తీసుకొని ప్యాడ్ అంతా నోట్లే పోసుకో.